వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళంటే కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇది మరొకసారి లోకేష్ చెప్తున్నారు. ఎవరు చూడాలి నాకు అర్థం కాల. ఇదివరకు ఏం చెప్పారు, బీజేపీలోకి వైసీపీ వాళ్ళు ఎవరన్నా చేర్చుకోవాలంటే మన ముగ్గురు కూర్చుని మాట్లాడుకోవాలన్నారు. జనసేనలోకి ఎవరన్నా వైసీపీ వాళ్ళని చూసుకోవాలంటే మన ముగ్గురు కూర్చుని మాట్లాడి తీసుకోవాలన్నారు. మరి జనసేనలో చేరిపోయినటువంటి సామినేని ఉదయ్ భాను, లేకపోతే గనక ఆ మన ఒంగోలుకు సంబంధించినటువంటి రెడ్డి గారు, లేకపోతే కనుక రోషిగా, అప్పుడు ఏమన్నా వీళ్ళ ముగ్గురు సమన్వయంతో కూర్చుని మీటింగ్ డెసిషన్ తీసుకుంటారు. లేదా కాంగ్రెస్ వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, డిప్యూటీసీలు, ఎంపీటీసీలు ఇట్లాంటి అనేక మంది తెలుగుదేశం తీసుకున్నారు కదా, అప్పుడు ముగ్గురు కూర్చుని నిర్ణయం తీసుకున్నారా? భారతీయ జనతా పార్టీలోకి చేరనీయకుండా మాత్రం వీళ్ళు అడ్డుపడ్డారు. అది విశేషం. లేకపోతే అసలు భారతీయ జనతా పార్టీ క్యూ కట్టి ఉండేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. గతంలో వెళ్ళలేదు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా అట్లాగే వెళ్ళుండేవాళ్ళు. కానీ అలా వెళ్లకుండా ఒక కథ నడిపి ఆపిచ్చింది. అదే సందర్భంలో ఇప్పుడు మాత్రం అట్లా వచ్చిన వాళ్ళందరి పట్ల జాగ్రత్తగా ఉండి, ఎవరన్నా వస్తానంటే జాగ్రత్తగా ఉండని లోకేష్ చెప్తున్నారు. వీళ్ళు ఓకే 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 అంటున్నారు. అదే విచిత్రం.